బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అనంతపురంలోని ధర్మవరం తులసి కేసులో అప్డేట్కి సంబంధించి తులసి భర్త దశరథి మన్సూరుద్దీన్ పై కేసు నమోదైంది. ఇప్పుడు దశరథి మన్సూరుద్దీన్ మధ్య శారీరక సంబంధం ఉందని, ఎవరికైనా చెప్తే చంపేస్తామని ఇద్దరు బెదిరిస్తున్నారని చెప్పి భార్య తులసి ఫిర్యాదు చేస్తుంది. తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలంటూ తులసి వేడుకుంటోంది. తులసి ఆరోపణలను ఖండించాడు భర్త దశరథి. తులసి అన్ని అబద్ధాలు చెబుతోందంటున్నాడు భర్త దశరథి. ఏ విషయమైనా కోర్టులోనే తేల్చుకుంటానంటూ చెప్తున్నాడు ఆయన. ఇటు భర్తతో కలిసి ఆయన ప్రియుడు, ఇది అక్కడ వినిపిస్తున్న మాట. భర్త, ఆయన ప్రియుడు ఇద్దరూ కలిసి నన్ను చంపే ప్రయత్నం చేశారు, ఇది తులసి అంటున్న మాట. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్, బిగ్ డెవలప్మెంట్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పుడు అనంతపురం ధర్మవరం తులసి కేసులో బిగ్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటున్నాం. తులసి భర్త దశరథి, అలాగే ఆయన ప్రియుడిగా చెబుతున్న మన్సూరుద్దీన్పై కేసు నమోదైంది. దశరథి మన్సూరుద్దీన్ మధ్య శారీరక సంబంధం ఉందని, ఎవరికైనా చెప్తే చంపేస్తామని ఇద్దరు బెదిరిస్తున్నారని చెప్పి కంప్లైంట్ చేసింది భార్య తులసి. తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలంటూ వేడుకుంటోందామె. తులసి ఆరోపణలను ఖండించాడు భర్త దశరథి. తులసి అన్ని అబద్ధాలు చెబుతోందంటూ చెప్పుకొచ్చాడు ఆయన. ఏ విషయమైనా కోర్టులోనే తేల్చుకుంటా అంటూ చెప్పుకొచ్చాడు భర్త దశరథి. ఈ నేపథ్యంలో భార్య ఏమంటోంది ముందుగా చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. నా పేరు తులసి, నా ధర్మవరం రామ్నగర్ 31వ వార్డులో నివాసం ఉంటాను. నాకు 13 సంవత్సరాల క్రితం దాసరథి రామ్నగర్ లైన్మెన్తో వివాహమైనది. ఇతను నాకు అత్తరుపట్నం అని చాలా సతాయించి తర్వాత ఇతనితో చాలా గొడవలు కూడా, పంచాయతీలు కూడా అయినాయి. కానీ ఇతనితో ఒకరోజు నేను ఇలా చూశాను, నా బట్టలు, నా నగలు అన్నీ వేసుకొని ఇలా మేకప్ అవ్వడం చూశాను. ఇదే కాక ఒకరోజు మన్సూర్ని పిలిపించి రూమ్లో మన్సూర్ అనే ఇతనితో కాపురం చేస్తాడండి. ఒకే గదిలో ఉండి బట్టలు ఇప్పి ఉంటారు. అన్నీ నా భర్తతో జీతం అంతా ఇతనే తీసుకుంటాడు. కొడతాడు సార్, ఏమన్నా అడిగినా కొడతాడు, తిండి పెట్టాడు సరిగ్గా. ఇలా వేసుకోవడం చూసాను సార్. అప్పటి వరకు నాకు డౌట్ కూడా రాకుండా వాళ్ళ అమ్మకు బాగాలేదని వాళ్ళమ్మ దగ్గర పడుకోవడం, లేదా మన్సూర్ ఇంటికి అని డ్యూటీ అట్ని వెళ్ళిపోతాడు సార్. గొడవ పెట్టుకొని ఇంటికి పంపిస్తాడు. ఇంకా 6 నెలలు అయినా పంచాయతీ చేసినా కూడా పిలిచకపోడు సార్. ఈ మన్సూర్తోనే ఎక్కువ ఉంటాను. మీకు ఎప్పుడు డౌట్ వచ్చిందా? నాకు 5 సంవత్సరాల క్రితం నుంచి డౌట్ వచ్చింది సార్. నా చెల్లి పెళ్లి కావాలని చెప్పి నేను అన్ని భరించినాను సార్. అంటే వ్యవహారం ఎట్లుంటుంది ఆయనది? వీళ్ళిద్దరు ఎక్కడ పోయినా కలిసే ఉంటారు సార్. అసలు 5 నిమిషాలు వదిలి మా ఆయన మన్సూర్తో దూరంగా ఉండలేడు సార్. ఆయన ట్రాన్స్ఫర్ లైన్మెన్ సార్ మన్సూర్. అదే రామ్నగర్ చెందిన ఆఫీస్ కి లైన్మెన్ సార్. ఇతనే సార్ మన్సూర్. ఇతనే మా ఆయన నుంచి ఆస్తులన్నీ తీసుకొని మాకేమీ లేకుండా చేసినాడు. నాకు తిండి కూడా పెట్టాడు సార్. ఇతను ఇంటికి వచ్చి నన్ను కూడా బలవంతం చేయాలని చూశాడు సార్. అప్పుడు నేను బయటకు వచ్చేసాను సార్. ఏం అడిగినా కొట్టడం, గిచ్చడం, బరకడం అన్ని చేస్తాడు. మా నాన్న ఆరోగ్యం బాగాలేకపోతే ఇంకా ఆయన కూడా అడిగేకి ఎవ్వరు ముందుకు రాలేదు సార్. ఇవి ఫోటోలు బయట పెడతానని చెప్పి నన్ను చూస్తున్నారు సార్. నేను ఎస్కే ఆఫీస్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. 2 టర్మ్ కి రాసిచ్చారు ఆయన. రాసిస్తే రెడ్డప్ప సార్ పిలిపించి తిట్టాడు సార్. అయినా వినకుండా ఇప్పుడు ఎక్కువ చేశారు సార్. ఇంకా చూస్తున్నారు. నాకు రక్షణ కావాలి, నాకు న్యాయం కావాలి సార్. ఆయన పోలీస్ స్టేషన్ కి ఎక్కడికైనా కలిసే వస్తారు. ఎప్పుడు ఈ అవతారంలో ఉంటారు. రాత్రి అయితే చాలు ఇలా మేకప్ వేసుకొని చీర కట్టుకొని ఉంటారు. కొట్టి డోర్లోకి వేసుకుంటారు. నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ బయట పెడతానని చెప్పి నన్ను బాధ పెడుతున్నారు. చాలా ప్రాణం తీయాలని చూస్తున్నారు. నేనున్నప్పుడే నేను పడుకున్నానని చెప్పి వాళ్ళు రూమ్ కి పిలుచుకుంటాడు. మా ఇంట్లోనే ఇద్దరు కలిసి ఉన్నది నేనే చూసాను. తర్వాత మన్సూర్ ఒక్కడే వచ్చి ఇతను దాసు బయట ఉండి డోర్లాకేసి ఇతనితో నన్ను టార్చర్ చేసినాడు. ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరు దాసరథి, ఆయన పేరు మన్సూర్. ఇద్దరు రామ్నగర్ లైన్మెన్ గా పనిచేశారు. ఇప్పుడు గూగూడికి మార్చుకున్నారు సార్. ఇది జరిగినాక ఇద్దరు మార్చుకున్నారా? ఇద్దరు మార్చుకున్నారు. కానీ వారానికి ఒకసారి డ్యూటీ. వారానికి ఇంకా 24 గంటలు మన్సూర్ ఇంట్లో
ఇంట్లోనే ఉంటారు. వాళ్ళ భార్య లేదా, మన్సూర్ భార్య? మన్సూర్ భార్య కింద ఉంటుంది, వీళ్ళిద్దరూ పైన ఉంటారు. ఆమెకు తెలుసా? ఆమెకి నాకు తెలీదు సార్. ఎవరో ఫోన్ చేయించారు సార్, నిన్న కేసు కట్టనీయకుండా చేసినారు. లైన్ మ్యాన్ మంచివాడు, పిల్లోడు మంచివాడు, చేసుకుంటే బాగుంటుంది మీ కులస్తులే అని చెప్పినాడు. మేము ఎంక్వైరీ చేస్తే పర్వాలేదు అన్నారు, కానీ లోపల ఉండేది తెలియదు. మీ కూతురు మీకు ఎప్పుడు చెప్పింది? ఎట్లా? ఓ సంవత్సరం కూడా కాలేదు, పెళ్ళైన ఒక 6 నెలల్లోనే చెప్పింది. నా దగ్గర పండుకుండా వాళ్ళ అమ్మ దగ్గర పోయి పండుకుంటాడు, నా దగ్గర రాడు, ఇట్లా మాల్ వేసుకోవాలంటాడు, ఎనీ టైము ఎప్పుడు మాల్లోనే ఉండాలంటాడు. రైట్, అది భార్య తులసి, ఆ కుటుంబం ఆవేదన.